తెలంగాణలో రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరికీ మినహాయింపు ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులకు ఎందుకు ఆ వెసులుబాటు ఇవ్వట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్షించుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్షించుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు రావడం సస్పెండ్. మరి ఏ పాప చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే బాగా ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాలతో శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కారు ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ బతికేది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. హిందూ ముస్లిం క్రైస్తవులకు అందరినీ కూడా ఒక సెక్యులర్ పార్టీ, అందరినీ కలుపుకోబోయే పార్టీ. దేశాన్ని వేగొట్టి హిందూ ముస్లిం అని ఓట్ల కోసం మాట్లాడదు. గురాజపల్లి జాతర హాలిడే ఇచ్చినాం, రంజాన్కి ఇస్తాం, బక్రీద్కి ఇస్తాం. మా గురించి మాట్లాడేది లేదు. ఈ గవర్నమెంట్ 5-6 ఏళ్ళు కాదు కదా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా 20 ఏళ్ళు మేమే పాలిస్తాం, రాసుకోమని చెప్పు. మన ఏం మాట్లాడాము? మీరే గెలుస్తున్నాం, బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ఎందుకు గెలవాలి? ఉన్న బీసీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ బండి సంజయ్ పీకేసి పడేసింది కిషన్ రెడ్డి. అందుకనే వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి, మాకు 65 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆంధ్రాలో మొత్తం ఓటుకున్నా 20 ఏళ్ళు మేమే అధికారం ఉండటం మీరు రాసి పెట్టుకోని. కేసీఆర్ కాదు, వాళ్ళ తాత దిగి వచ్చినా సరే తెలంగాణ ఇచ్చిన ప్రజలు గుర్తుపెట్టుకున్నాం. లింగవంతుల స్వామి ఆశీర్వాదం ఉంది, మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది. ఎవరు వచ్చింది తెలంగాణ? ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఒక వార్డు మెంబర్ లేదు మాకు. అక్కడ పార్టీ మొత్తం పోగొట్టుకున్నాం. అయినా ఇవాళ తెలంగాణ ఇచ్చినాం కాబట్టి. అప్పుడు దళితులు ముఖ్యమంత్రి అంటే ఆశపడి ఓటేసింది తప్ప ఆయన ప్రేమతో కాదు. 20 ఏళ్ళు మేమే అధికారం. బండి సంజయ్ గారు బేఫిగర్ కూర్చొని ఏం పరిస్థితి